Allu Arjun arrives here as well, as you can see. Did you see Allu Arjun? అల్లు అర్జున్ వెహికల్ ఎక్కాడు. తనతో పాటు అల్లు అరవింద్ కూడా వస్తున్న వెహికల్, అదే వెహికల్ లో మళ్ళీ వాసు కూడా బయలుదేరుతున్న మనకి చాలా క్లియర్గా చూస్తున్నాము. సో విచారణకి అల్లు అర్జున్ ఆయన కార్లో దాదాపు అల్లు అర్జున్ After Allu Arjun, now leaves from his residence as he is all set to go to అల్లు అర్జున్ బయటకు వచ్చినటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఆయన అభివాదం చేస్తూ ఆయన వాహనం ఎక్కినటువంటి పరిస్థితి. 055 వాహనంలో ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతున్నారు. అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ కూడా ఉన్నారు. అల్లు అరవింద్తో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. మరోవైపు అల్లు అర్జున్ మామ వస్తున్నారు. ఆయన కాసేపట్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకోబోతున్నారు. చూడొచ్చు. ఒకవైపు అల్లు అర్జున్ సత్తుమని, మరోవైపు అల్లు అర్జున్ కూతురు కూడా ఈ రోజు కూడా కోర్టు చేయాలని చెప్పుకోవచ్చు. ఈరోజు అల్లు అర్జున్ చేయడానికి ఆయన ఇక్కడికి బయలుదేరబోతున్నారు. 055 వాహనం నుంచి అల్లు అర్జున్ ఇప్పుడే ఆ వాహనంలో కూర్చున్నారు. ఒక వాహనంలో 545 వెహికల్లో అల్లు అర్జున్ తండ్రి ముందున్నారు. మరో వాహనంలో అల్లు అర్జున్ ఉన్నారు. ఈ వాహనంలోనే అల్లు అర్జున్ బయలుదేరుతున్నారు. ఇక అల్లు అర్జున్ ఖచ్చితంగా చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరవుతున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంతకుముందు వరకు కూడా మనం చెప్తున్నాం అల్లు అర్జున్ హాజరవుతారా లేదా అని ఒక సస్పెన్షన్ ఉంది అని అనుకున్నాం. కానీ ఆ సస్పెన్షన్ పడిపోయింది. అల్లు అర్జున్ తన నివాసం నుంచి బయలుదేరారు. కాసేపట్లోనే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకోబోతున్నారు. 10:34 నిమిషాలకు ఆయన 055 వెహికల్ నుంచి బయలుదేరారు. ఇక్కడ చూడవచ్చు మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో చూస్తున్నాం. ఆయన అల్లు అర్జున్తో పాటు అటు మల్లివాసు కూర్చున్నారు, అల్లు అర్జున్ పక్కన అల్లు అరవింద్ కూర్చున్నారు. సో వెహికల్